హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మన వీడియోస్ని లైక్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు దోస్తులు. మీరు చేసే ఆ ఒక లైక్ మాకెంతో హెల్ప్ చేస్తుంది దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 20తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 20లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అత్తయ్య, మీరు ఆఫీస్కి వచ్చారేంటి? మీ అత్తయ్య నీకేదో చెప్పాలంట పార్థు, అందుకే స్వయంగా తనే వచ్చింది. కంగ్రాచులేషన్స్ అల్లుడు. థ్యాంక్స్ అత్తయ్య. మీను అప్పుడే చెప్పేసిందా? లేదే, మీనుకి తెలుసా? నేను ఫస్ట్ మీనుకే చెప్పాను అత్తయ్య. నాకు సురేష్ చెప్పాడు పార్థు. బావ చెప్పాడా? అంటే సురేష్కి చెప్పావా? లేదత్తయ్య, బావకి తెలుస్తుంది. మీనుకి చెప్తావు కానీ మాకు చెప్పవు కదూ. అత్తయ్య, ఇదంతా మీను వల్లే. మీను వల్ల అంటే? తను నా లైఫ్లోకి వస్తే నేను ఏదైనా సాధించగలను. నాకు తెలుసు బంటి, మీ ప్రేమ గురించి. నువ్వు మీనాక్షిని అంతగా ప్రేమిస్తున్నావని తెలిసాకే కదా నేను మీ పెళ్ళికి ఒప్పుకుంది. చూసారా అండి, క్రెడిట్ అంతా మీనాక్షికి ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా అలా నాకు ఇచ్చారా? వంటి మా ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతున్నావా? మావయ్య అలాగే అంటారు. నా కూతురికి తగ్గ అల్లుని తీసుకొచ్చాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బంటి. నువ్వు మాకు ఎందులోనూ తీసిపోవు. గుణంలో, అందంలో, టాలెంట్లో. ఇప్పుడు ఆస్తి అంతస్తులో కూడా. మావయ్య, అవును బంటి, అంతగా పెంచేశావు మన ప్రాపర్టీస్ని. ఇంకా మన మీనాక్షి ఆస్తులు లేవా అండి? అదే కదా చెప్తున్నాను. అది ఇది అంతా కలిపితే మనకన్నా ఎక్కువ సంపాదించాడు బంటి. ఏంటి మావయ్య, మీది మాది అని నన్ను వేరు చేస్తున్నారు? కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్స్ మావయ్య. అసలు నిన్ను చూసినప్పుడే గుర్తుపట్టాను, నీలో చాలా టాలెంట్ ఉందని. కావాలంటే అత్తయ్యని అడుగు, నిన్ను మీట్ అయిన ఫస్ట్ రోజే చెప్పాను నేను. అవును బంటి, మావయ్య అయితే ఎప్పుడు నిన్ను మెచ్చుకుంటూనే ఉంటాడు. వెరీ గుడ్. ఇంత చిన్న ఏజ్లో ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ని నేను ఎక్కడా చూడలేదు. బావా, సురేష్ బావ ఎక్కడున్నాడు మావయ్య? ఏమో, మేము అసలు వాడిని కలవనే లేదు. నాకు వాడు ఫోన్లో చెప్పాడు. విషయం రాజేశ్వరికి చెప్పగానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆఫీస్లో అందరికీ అనౌన్స్ చేశారా? లేదు మావయ్య. చేద్దాం పదా. మావయ్య, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి. మీరు చేయొచ్చు కదండి, నువ్వు వెళ్ళు బంటి. దీన్ని మించిన పని ఇంకేముంది బంటి? ఎంత హ్యాపీగా ఉంటుంది అందరూ నేను ప్రేస్ చేస్తుంటే. పద. వద్దు మావయ్య, నా కోసం మీను వెయిట్ చేస్తూ ఉంటుంది. నా మీనుని కలవాలి ఇప్పుడు. దానికన్నా మించిన సంతోషం నాకు ఎక్కడా ఉండదు. అదా ఆ సంగతి. అత్తయ్య, మేము మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళు పార్దు. దానికి కూడా అత్తయ్య పర్మిషన్ అడగాల? అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నానుగా ఒకరిని, రాజేశ్వరి దేవికి భయపడ్డానికి. అది భయం కాదు మావయ్య, నా బాధ్యత. చూసారా మేడం, మీరు పర్మిషన్ ఇస్తేనే వెళ్తాడు. నిజమేనండి, బంటి ఏ పని చేసినా నన్ను అడుగుతాడు. ఎందుకో మరి, నేను అడగమని కూడా ఎప్పుడు చెప్పలేదు. మీనాక్షిని నన్ను ఒకటి చేసింది మీరే కదా అత్తయ్య. ఏది మంచో ఏది చెడో మీకు మాత్రమే తెలుసని నేను నమ్ముతాను. ఏమనుకోకు బంటి, పెళ్ళికి ముందు ఇలా చీకట్లో రోడ్ల మీద తిరగడం వద్దు. రోజులు అసలే బాలేవు. మళ్ళీ మీరు బైక్ పైన వెళ్తానంటారు. కార్లో వెళ్తారైతే? వద్దండి, ఇద్దరు చిన్నపిల్లలు, ఇంత రాత్రిపూట వద్దు. ఎందుకు రాజేశ్వరి, ఇది ఎంజాయ్ చేసే ఏజే కదా.
ఎందుకు కట్టేస్తున్నావు వాళ్ళని? ఓకే అత్తయ్య, మీ ఇష్టం. లేదండి, నాకు ఇష్టం లేదు. బంటి, అత్తయ్య, మన ఇంట్లో హోమ్ థియేటర్ ఉందిగా, నువ్వు వెళ్ళేసరికి లక్ష్మికి చెప్పి క్లీన్ చేయించమంటాను. మీ ఇష్టం ఉన్నంతసేపు ఎంజాయ్ చేయండి. నైట్ ఇక్కడే ఉండిపో, ఓకేనా? ఓకే. అత్తయ్యకి కొంచెం భయం ఎక్కువ. ఏమనుకోకు బంటి. లేదు, నేనేమనుకోను. అత్తయ్య ఇచ్చిన ఆప్షన్ చాలా బాగుంది. ఐ గో ఫర్ ఇట్. థ్యాంక్స్ అత్తయ్య. మీరు సంతోషంగా ఉంటేనే బంటి మేము సంతోషంగా ఉండగలం. మీ ఇద్దరి హ్యాపీ మూమెంట్స్ని దేన్ని కూడా నేను రెస్ట్రిక్ట్ చేయను. యాపీ యాపీ ఏం పుట్టిందే నీకు చెప్పనా? నేనేమో అమెరికాకు పోతానా అని గింత యాపీ యాపీగా ఉంటే నువ్వు ఎప్పుడు గిట్ల ముఖం పెట్టుకొని కూర్చుంటావేమే? అసలు నేను గిట్కే అనవసరంగా వచ్చిన నీ ముఖాన్ని చూస్తే నాకు కోపం వస్తుంది. నా యాప అంతా పోతుంది. నేను వేరే రూమ్లోకి పోతాన్నా. నేను అసలు నీకు బిడ్డనే కాదు కదా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. నా కడుపులా తినడానికి ప్లేస్ లేకున్నా కూడా నిన్ను కడుపులో మోసి అన్న 9 నెలలు, 6, 7, 8, 9 నెలలు, లాస్ట్ 4 నెలలనైతే ఏ తిన్నా వట్టుడే లేదు కడుపులా. గంత పెద్దగా నువ్వు నా కడుపులా. నాకేమో చికెన్లు మటన్లు అన్ని తినబుద్దవుడు. బిర్యానీ అయితే వట్టుడే లేదు. గింతంత తినంగానే కథం కడుపు టైట్ అవుడు. అంత కష్టపడి నేను నిన్ను కంటే నేను అసలు నీ బిడ్డనేనా అనబడితివి. మరి బిడ్డను నాతోటి పోవాలి యుఎస్కి. ఎవరెవరితోట పోతా అంటవేంది? నువ్వు ప్రియాంక ప్రియాంక అని దాని ఇంట పడతా ఉంటే నాకు ఎట్లా మంట ఉట్టుకొస్తుందో తెలుసా? ఇక నువ్వు పోతావు, నిన్ను సురేష్ తీసుకుపోతాడు, ఇక మీరిద్దరు కలిసి నన్ను తీసుకుపోతారు. నాది చిన్ననాటి కళ అమెరికా పోవాలనేది. అసలు అమెరికాకు పోయి ఏం చేస్తావే? ఏం చేస్తా, గడ చాక్లెట్లు మస్తు ఇస్తారు, తింటా. ఆ చాక్లెట్ ఇక్కడ తినరాదా? ఎన్నిసార్లు తెప్పించిండు నీకు ఇష్టమని సురేష్? గడ చల్లగా మంచి పడుతుంది. ఇక్కడ పడుతుందా? ఆయనతో ఫ్రిడ్జ్ డోర్ తీసాన్లో మూతి పెట్టమంటావు ఏంది చల్లగా మంచుకు? ఛీ, నీతోటి అసలు మాట్లాడా నేను. ఏమైంది బిడ్డ, ఎందుకు అట్లున్నావు అని వచ్చి అడుగుతావు అనుకున్నా. వచ్చి ఇంకా హర్ట్ చేసిపోతావు నువ్వు నన్ను. ఇక నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినాక అత్తగారు వాళ్ళే చూసుకోవాలి నిన్ను. ఊకే నేను అడుగుడేందే. ఆ సురేష్ కూడా అంతే, సీరియస్గా ఇక్కడ కూర్చున్నా నన్ను చూసుకుంటూ పోతున్నాడు. కనీసం ఏమైంది స్వప్న అని కూడా అడగడు. వాళ్ళ చెల్లె నన్ను చెంప మీద కొడితే అసలు నేనేం అనలేదు తెలుసా ఇంతవరకు. ఎందుకు అనలేవే మరి? ఓడనద్దన్నాడు. మొగునికి అన్ని ఎక్కియాలే. చెల్లె గట్లా, మీ చెల్లె గిట్లా అని అన్నీ చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు గిట్లా చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడు కాదు మమ్మీ, టైం చూసుకొని చెప్తాగు. అది ఆల్రెడీ చెప్పుంటుంది సురేష్కి, ఎందుకంటే సేఫ్ సైడ్లు ఉండాలి కదా. ఎప్పుడన్నా సురేష్ సింపతితోటి ఉంటాడు చూడు, అప్పుడు చెప్తా. మరి చెప్పాలే, చెప్పకపోతే తెలియదు వాళ్ళకు. నేను నీ లెక్క కాదు మమ్మీ, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పా. కరెక్ట్ టైం చూసి షూట్ చేస్తా. నేను గట్ల కాదే, రోజు షూటింగులు చేస్తూనే ఉంటా. ఎప్పుడో ఒకసారి దాక్తుందని గట్ల. నేను అట్లా కాదు, నా ఎనర్జీ వేస్ట్ చేసుకోను. సమయం వచ్చినప్పుడే గురి తప్పకుండా కొడతా. ఒకటే షాట్. ఇంతసేపు అవుతుంది ఇన్ని చెప్పినా అయినా అడుగుతలేదు ఏమైందని. ఇగో నేను నీకేం చెప్పినా చెప్పనా? దాని గురించి పట్టించుకోవద్దని చెప్పిన. అదేమన్నా వేసుకొని గంగలవని. నా కొడుకు రాజు నేను చెప్పినట్టు ఇంటే చాలు. ఆ కోడలు ఎవతో ఏమో, నాకెందుకు దాని గురించి? అది ఎట్లా చస్తా నాకేంది? దాని గురించి పట్టించుకోననే నేను ఇడిచిపెట్టిన. నువ్వు ఫోన్ చెయ్యి అని గెలికితివి, ఫోన్ చేతివి, అన్ని మాటలు అన్నది. ఇప్పుడు మళ్ళా కోపం అని ఫీలింగ్ అవుతున్నావు. నేను అసలు ఆలోచించేది దాని గురించి కాదు. మరి దేని గురించే? అయినా నువ్వు నాకు గుర్తు చేసినావు కదా ఇప్పుడు వదిన గురించి. వదిన సంగతి చెప్తాగు. నిజంగా ఎన్ని మాటలు అన్నది? ఓలకు ఫోన్ చేస్తానవే. ఛు. ఫింగరు అమ్మాయి లేపుచు. స్వప్న, హలో అన్నయ్య. ఏంటిదే, అంత మంచిదేనా? హనీ బాగుందా? ఏం చేస్తుంది? నేను ఫోన్ చేసినప్పుడే గుర్తుకొస్తుంది నీకు కదా. ఎందుకే అట్లా అంటావు? అమ్మకు రోజు ఫోన్ చేస్తా, ఫోన్ చేసినప్పుడల్లా హనీ గురించి అడుగుతా. వీడియో కాల్ కూడా మస్తు సార్లు చేసి చూపెట్టింది నాకు. నాకు ఒక్కసారన్నా చేసినావా? ఇక మీ అత్తగారింట్లో అసలే పెళ్లి పనులలో బిజీగా ఉంటావని నేను డిస్టర్బ్ చేస్తలేను. చిన్నారు ఎట్లుంది అన్నయ్య? మంచిగా ఉందే. నాకైతే ఒక్క నిమిషం కూడా దాన్ని విడిచిపెట్టే బుద్ధి అయితే లేదు. మొత్తం ఎత్తుకొనే ఉంటున్నా. ఇగో ఇప్పుడే తీసుకుపోయింది పాలు తాగిస్తా అని. చిన్నారి అదృష్టవంతురాలన్నయ్య. కనీసం నా హనీకి అక్కడికి వచ్చినప్పుడన్నా మేనమామ ప్రేమ దక్కుతుంది. ఎందుకే అట్లా అంటున్నావు? సురేష్ అసలు దాన్ని పట్టించుకుంటానే లేడు. తెల్లని దాకా పొద్దున్న దాకా సురేష్ ఎత్తుకుంటాడు, పట్టించుకుంటలేడని చెప్తాంది. వాళ్ళకి చెప్తాంది ఇది.
అవునా? బావకి ఎప్పుడు ఫోన్ చేసినా దాన్ని ఎత్తుకొనే ఉంటాడు కానీ మమ్మీ కూడా చెప్తుంది ప్రొద్దున ఫోన్ చేసినప్పుడు బావ ఎత్తుకున్నాడని. వీడియో కాల్లో చూపించుతుంది కదా మమ్మీ, బావనే ఉంటాడు ఎత్తుకొని. ఎప్పుడో ఒక 5 నిమిషాలు ఎత్తుకుంటే ఎత్తుకున్నాడు అనుకుంటావు నువ్వు. ఎప్పుడు ఆఫీసు అది ఇది అనుకుంటా అసలు పట్టించుకోడు. ఇక బావకు ఆఫీస్ ఉంటుంది కానీ అయినా ఇప్పుడు వాళ్ళ అక్క పోయేదాకా ఆఫీస్కి పోనన్నాడు. అదే కదా, ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం 5 నిమిషాలు ఎత్తుకుంటున్నాడు. నువ్వు అస్సలు ఫీల్ కాకే, బావకు హనీ అంటే మస్తు ఇష్టం. పాపం టైం లేనట్టున్నది, ఏం చేస్తాడు. నీకుంటుందా అసలు టైము? వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఎంత బిజీగా ఉంటావు నువ్వు. అయినా టైం చూసుకొని ఎత్తుకుంటలేవా చిన్నారిని? నువ్వు వచ్చినప్పుడల్లా నా మేనకోడల్ని కూడా నేను అట్లనే ఎత్తుకుంటా, నువ్వేం ఫీల్ కాకు. వదినేని చూడక కూడా బాగా రోజులైతుంది. ఫోన్ మాట్లాడదామంటే అసలు ఫోన్ కూడా ఎత్తుతలేదు. అవునా? నేను చేపిస్తుంది. వద్దుతి అన్నయ్య, మళ్ళేమన్నా అనుకుంటుంది వదిన. ఏదో నాకు కొట్టుకుంటుంది, మా అన్నయ్య భార్య కదా వదిన కదా అని. ఏమైనా అతను కాబట్టి చిన్నారి మీద కొట్టుకుంటుంది. వాళ్ళకు ఉండదు కదా అన్నయ్య, నువ్వేమనకు. మళ్ళా నీకు వదినకు గొడవలు అయితే అనవసరంగా. ఇంత చిన్న విషయానికి గొడవలు ఎందుకైతాయి? ఏమో, మా అమ్మ అంటే అత్త కాబట్టి ఈ అత్త కోడళ్ళ కొట్లాటలు ఉంటాయి కాబట్టి ఫోన్ చేయదనుకోవచ్చు. నేను వదినేనే కదా, నేను ఎప్పుడేమన్నా అన్నా నా రాణిని? నాకు అసలు అక్క చెల్లెళ్ళు కూడా లేరు. రాణికి మంచి సరిత అని ఫ్రెండ్ ఉంటుంది, నాకు అట్లా కూడా ఎవ్వరు లేరు. నేను నీ పెళ్ళప్పుడే అనుకున్నా వదిన వస్తుంది, నాకు ఈ అక్క చెల్లెల లోటు ఉండదని. కానీ వదినేమో గిట్లున్నది. వామ్మో, ఏందిది ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది. సరేనే, నాకు ఇప్పుడే మెయిల్ వచ్చింది. సరే బాయ్. బాయ్ అన్నయ్య. అబ్బా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, నాకు ఊపిరి ఆడుతుంది కొంచెం. ఓపెన్ మైలిపుచు దానికి ఫోన్ చేసి చెప్తాడు, ఏం చేస్తాడు అనుకున్నావే? ఏదోటైతే అంటాడు కదా దాన్ని. అది మనని గన్ని మాటలు అన్నది. కొంచెం ఏమన్నా అన్నా నాకు చాలు సంతోషమే. అడిగిదేదో ఆయనకే ఎత్త అయిపోతుండే కదా ఫోను, దానికి ఎందుకు వేసినావు నిన్ను అనవసరంగా? ఇవాళంతా సివిరస్గా పెట్టుకుంటుంది ముఖం. అగో మళ్ళేం పుట్టిందే, నన్నే తిడతావేంది మళ్ళా? నేను అసలు ఆ విషయం గురించి కాదు ఇట్లున్నదని నీకు ముందే చెప్పిన. మరే విషయం గురించే? అవును పని లేదు. సురేష్ ఎత్తుకున్నాడు. ఇప్పటిదాకా సురేష్ ఎత్తుకోవడం చెప్తేగానే. అట్లా చెప్పాలన్నయ్యకు, లేకపోతే చిన్నారిని 24 గంటలు ఎత్తుకొనే ఉంటాడట. ఆయన బిడ్డను ఆడెత్తుకొని నీకేమైతుంది? అట్లా చూయిస్తే నా బిడ్డ మీద మేనమామ ప్రేమ తగ్గుతుంది. అన్నయ్య ప్రేమ కూడా నా బిడ్డకే దక్కాలి, ఎవరికి తగ్గద్దు. సరే ఇక శాంతించు. ఇవాళ చికెన్లు మటన్లు ఎత్తాండ్రు. మొన్న ఆదివారం శివరాత్రినే. మొన్న సండే శివరాత్రి అని ఇవాళ వేస్తున్నారు అనుకుంటున్నావా? అవును కదా. చూడు ఇవాళ ఎట్లుంటుందో ఇంట్లో హంగామా. ఎందుకే? ఆ వేస్ట్ గాడు ఉన్నాడు కదా. ఏ వేస్ట్ గాడు? డాడా? డాడీ కాదు మమ్మీ, ఆ వేస్ట్ గాడే. సురేషా? దీని రోగం పాడగాను. దీనికి మొగుడు వేస్ట్ గాడేనట, అల్లుడు వేస్ట్ గాడేనట. ఇది దీని బిడ్డ ఇద్దరే బెస్ట్ కావచ్చు. కాదు, సురేష్ కాదు, డాడీ కాదు, అన్నయ్య కూడా కాదు. మరే వేస్ట్ గాడే? మీ మామనా? అవ్వా పాపం గాయనేమన్నాడే, గాయనను కూడా వేస్ట్ గాడన్న వాడివి. ఆ మొద్దోడు గురించి అసలు నేను ఆలోచించా, వాడు గానే కాదు. అవ్వ అవ్వ అవ్వ, మామను ముద్దోడు అంటాంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. పాపం ఆయనే ఈమె జోలికే రాడు. ఆ మొద్దోడు నీ జోలికి వస్తాడా ఎప్పుడన్నా? వాని బొందా, వాడెప్పుడు పెన్లం కొంగు పట్టుకొని తిరుగుతాడు, అదేది చెప్తే అదే. అవ్వ అవ్వ అవ్వ, ఈ మాటలన్నీ సురేష్ వినాలే గాని దీన్ని ఈడ్చి 20 టన్నులు దంతాడు. అత్తను మావను ఎవరిని ఇడిచిపెడతలేదు. ఇది ఒక్కటే మంచిదిగా, అందరు వేస్ట్ కాలే. ఇప్పుడు పెళ్ళి అయితలేదా దాని మొగుడు? మీనాక్షికి పెళ్ళి అవుతుంది, దాని మొగుడు ఎవలే, ఇంకా పెళ్లి కాలే కదా దానికి. అంటే కాబోయే మొగుడా? దాని పేరేందో ఉండే, చింటో పింటో. పార్థసారథట, పార్థసారథి. పాత సారథి కొత్త సారథి అవి ఏం పేర్లే, మంచిగా చిన్నగా నాలుక పెట్టాలి పిల్లలకు పేర్లు. రాజు, చెప్పున, అను, ఎంత మంచిగా ఉన్నాయి ఈ పేర్లు. షార్ట్గా ఉండాలి, గిట్ల విలువంగానే గిట్ల రావాలి వాళ్ళు. దీనికి తిండి ఒక్కటే లాంగ్గా ఉండాలి, మిగిలిన అన్ని షార్ట్గా ఉండాలి. నీ పేరు అనసూయాదేవి కదా మమ్మీ, గంత పెద్ద పేరు కదా. అదే మన నేను పెట్టినా, మా అమ్మమ్మ పెట్టుకున్నదట పేరు అనసూయాదేవి అని.
నేను అందుకే షార్ట్ కట్ అను అంట. డాడీ ఎట్ట విత్తాడే నన్ను అను అంటాడు. సిగ్గు సిలకలెత్తకపోను. అయితే ఏమంటాడు పాత సారథి కొత్త సారథి? పాత కొత్త కాదు మమ్మీ, పార్థసారథి. గావలే మొక్క పని పేరు నాకెందుకు నేర్పుతానవి? ఆయన అదేం పేరు నాలుక కూడా తిరుగుతలేదు. కృష్ణుడు. పార్థసారథి అంటే కృష్ణుడు, పార్థు అంటే అర్జునుడు, అర్జునుడి సారథి అన్నట్టు. గట్లనా? గట్కే వచ్చిండ్రా, గందుకే పేరు పెట్టిండ్రా. అవే సపడేక కృష్ణుడు అని పెడితే అయిపోతుంది కానీ. బిల్డప్లు ఇయ్యద్దా? ఏమి లే, నాకే ఎగిరెగిరి పడుతుందట. ఏమి లేదు కాబట్టి పేర్లు అన్న పెద్దవి పెట్టుకుంటారు వాళ్ళు. ఆ వేస్ట్ గాని బంటి అని పిలిచినా అని వాని ముందే ఇది నన్ను కొట్టింది. ఓహో, గది మనసులో పెట్టుకున్నావే. ఇంకా గదే కోపం ఉన్నది నీకు? వాడట కోట్లు కోట్లు సంపాదించిండట. ఇప్పుడు కోట్లు 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 సంపాదించిండట. ఏంటి? కోట్లు కోట్లు సంపాదించిండట. ఇక సంపాదించినట్టే కదా. మీనాచికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో గవర్నానికే కదా సంపాదించిండు మరి. అవి కాదు మమ్మీ, అవి కాకుండానే కోట్లు కోట్లు సంపాదించిండట. ఇప్పుడు ఆఫీస్లో జాయిన్ అయిండు కదా సురేష్, ఒక కంపెనీ మొత్తం ఆనకే ఇచ్చిండు. దాన్ని ఎన్నో రేట్లు పెంచిండట. ఏందో ఒక ముక్క తీసి ఇచ్చిండు అన్నావు గదేనా? ఆ, ఇప్పుడు ఆ ముక్క వాల్యూ మొత్తం వాల్యూ కన్నా 3-4 రేట్లు ఎక్కువనట. గంత డెవలప్ చేసిండట. పోరడు గింత ఉంటాడు, పోరని లెక్కనే ఉంటాడు కానీ గట్ల చేసిండట నావే. వాడి బొందా ఏం చేసిండో వేస్ట్ గాడు. వీళ్ళందరూ ఆగుతలేరు ఇక్కడ. ఏ కోళ్ళు చెప్పిండ్రే? అదంత ఉత్తదే కావచ్చు ముచ్చట. సురేష్ చెప్పిండు, ఎగిరి గంతేస్తాడు సురేష్. ఇప్పుడు చూడు, వాడు వస్తాడు, వాడిని పట్టుకొని అందరు ఎట్లా నాకుతారో. ఇక పైసా ఎక్కుంటే నాకాలే కానీ మీరే పుల్లు రీచ్ అనుకున్నా. ఇప్పుడు గాడి రీచ్ అండి అవే. మేమెంత రిచ్చో మీనాక్షి కూడా అంతే రిచ్చు. అట్లాంటిది ఇప్పుడు మీనాక్షి మాకన్నా ఎక్కువ రిచ్ అన్నట్టు. రిచ్ ఎట్లయితుంది? అదేమన్నా వాళ్ళ కంపెనీ ఏమన్నా? సురేష్ కంపెనీ ఇచ్చిండు ముక్క. అప్పుడే మీరు మీరు తీసుకోండి. నీ బొందనే నీ బొంద, నువ్వు నీ అవల ముఖ ఆలోచనలు. అయినా వేస్ట్ గాడు ఎట్లా చేసిండో ఏమో. అడు చిన్నప్పటి సంది క్లెవర్ అట్నే, బాగా చదువు బాగా వస్తుందని చెప్తుండే ఊకే. గది సరిత బిత్తిరిది. దాని బొంద వాడి బొంద. ఈ వేస్ట్ దానికి చదువు రాదు మన్న రాదు. చదువు రాని పిచ్చి మొక్కది. అట్లాంటిది చదువు వచ్చిన వాళ్ళని ఎట్లా పెడుతుంది? అవునే, గదేందో కాలేజీలో పెద్ద కాలేజీలో ఫ్రీ సీటు కొట్టిండట పోరడు. పైసలు కట్టి చదివించుంటారు, గట్లనే చెప్తారు పైకి. ఫ్రీగా వచ్చిందట, ఫ్రీ. కోట్లు కోట్లు ఉంటాయి తెలుసా అందులో సీటు కొనాలంటే. నేను వట్టి బీటెక్ కాలేజీలో నాకు సీటు కొనియమంటేనే కొనియలేరు, లక్షలు లక్షలు ఎవడు పెడతారని. మరి కావాలి కానీ కోట్లు ఎట్లా పెట్టిండ్రే? ఏదో ఎట్లనో ఇరుక్కుంటారు. ఏం ఫ్రాడ్ చేసిండ్రో. కరెక్టేనే కరెక్టే. ఆడు ఫ్రాడ్ చేసి ఆ కాలేజీలో జాయిన్ అయ్యి కంపెనీకి గింత పేరు తెచ్చిపెట్టిండు. ఆయనకి చదువు వస్తుందమ్మా అన్న వస్తుందా? ఓడన్నా పైసలు బాగున్నాను కన్నా వాల్యూ ఇయ్యాడు కానీ చదువు వచ్చినోడికి క్లెవర్కి వాల్యూ ఎందుకు ఇయ్యారే? పైసున్నోనికి మీద మీదనే ఉంటుంది, చదువు వచ్చినోనికి లోపల నుంచి వస్తుంది గౌరవం మర్యాద. అయినా మీ ఇద్దరికి చదువు గురించి ఏం తెలిసే? అవుగా పోరత్తంది. యువతి గదే కోటీశ్వరరాలు మీనాక్షి. కొంచెం మంచిగా మాట్లాడే, అది ఇప్పుడు కోటీశ్వరరాలు. దాని బొంద ఆగుతలేదా ఇక మీనాక్షి నీకు? అక్క నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో. కొంచెం బాగా పైకి ఎగిరినావు అనుకో, అక్కడ నుంచి కింద పడతావు, జాగ్రత్త. కాళ్ళు చేతులు అన్నీ ఇరుగుతాయి. సెపరేట్ రూమ్లు, బెడ్రూమ్లు, పెళ్ళి కాకముందే అన్నీ కానిచ్చేటట్టున్నారు కదా. హలో మీనాక్షి, నువ్వెందుకు ఎక్కడ ఆగొద్దు? నీకేం తక్కువైందని? నువ్వు ఎవరి మాటలు పడాల్సిన అవసరం లేదు మీనాక్షి. నువ్వు ఇంటి ఆడపడుచువి. ఎవరైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే చెంప పగలగొట్టు. మీనాక్షి, నీ హస్బెండ్ ఇప్పుడు ఇంతకు ముందులా కాదు, మనందరికన్నా హైలో ఉన్నాడు అతను. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలోనూ కూడా. ఏంటి స్వప్న, ఏమంటున్నావు? నాకేం తెలియదు, నేనేమనలే. నేనైతే ఏమనలే, నాకైతే ఏం తెలియదు, నేనైతే ఏమనలే. అంటే వదిన, అది మీనాక్షి డ్రెస్ బాగాలేదు, ఇప్పుడే ఇట్లాంటి వేసుకుంటే ఇంకేమైనా జరగవచ్చు తప్పు పెళ్ళికి ముందే అని. మీనాక్షి, నేను నీ మంచి గురించే చెప్తున్నా.
మొత్తం కవర్ అయ్యేటట్టు వేసుకో డ్రెస్సు. అదేం డ్రెస్సు? జరగరాందేమన్నా జరిగితే మనకే పరువు పోతుంది. అందుకే చెప్పిన. బంటికి నాకు అన్నీ జరిగిపోయాయి. మా ఇద్దరికి పెళ్ళి ఒకటే కాలేదు, మిగతావన్నీ అయిపోయాయి. నువ్వంతగా ఫీల్ అవ్వకు వదిన. మీ అందరికీ తెలియకపోవచ్చు, బంటి నేను ఎప్పుడో భార్యాభర్తలం అయిపోయాం. నా మొగుడి దగ్గర నా ఇష్టం ఉన్నట్టు ఉంటాను, మొత్తం ఇప్పుకొనే కూర్చుంటాను. నీకెందుకు? విన్నావా ప్రియాంక ఏమంటుందో? అందుకే నేను చెప్పిన ఆ పార్థసారథిని కూడా ఇంటికి రానియకునని. ఎట్లా మాట్లాడుతుందో చూసినావా? ఎంత గలీజ్గా మాట్లాడుతుంది. హలో, నేనేం చెప్పానో నీకు అర్థం కాలేదా? తను నీకు ఆడపడుచు, తనకి నచ్చినట్టుంటుంది. ఇంకోసారి మీనాక్షితో ఇలా రూడ్గా బిహేవ్ చేసినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, దాన్ని ఏడిపించినా మంచి ఉండదు చెప్తున్నాను. నేను తన మంచి కొరకే. జస్ట్ షట్ అప్, గెట్ లాస్ట్. ఏంటి పిన్న నువ్వు? సారీ అక్క, ఏం మాట్లాడాలో తెలియలేదు. తనకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే తను అలా అంటుందని కావాలని అన్నానక్క. నిజంగా మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు. పిచ్చిదానా, ఏం జరిగినా జరగకపోయినా అది మీ పర్సనల్. తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మరి తను ఎలా మాట్లాడుతోంది? తనేం మాట్లాడినా నోరు ముయ్యు అని ఒక మాట చెప్తే చాలు. నీ గురించి మీ వారి గురించి చెప్పనవసరం లేదు. ఇదేం డ్రెస్సే? ఆ పైన జాకెట్ ఏంటి? ఇది బంటిదక్క. బంటి జాకెట్ వేసుకున్నావా? ఈ డ్రెస్కి చున్నీ లేదు, అలా వేసుకుంటే తనకి నచ్చదు, అందుకే జాకెట్ వేసుకున్నా. మిన్ను, ఇది నీ ఇల్లు, అర్థమవుతుందా? తనకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడు, నేను మాట్లాడగానే ఎలా వెళ్ళిపోయిందో. అలా స్ట్రాంగ్గా ఉండాలి. నాకు తనతో అలా సీరియస్గా మాట్లాడాలని అస్సలు ఉండదక్క. నాకు సురేష్ అన్నయ్య అంటే ఎంత ఇష్టం. సురేష్ అన్నయ్య వైఫ్తో నేను సీరియస్గా ఎలా ఉండను? తనతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలనిపిస్తుంది, ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది. కానీ తను నాతో ఎప్పుడు అలానే బిహేవ్ చేస్తుంది. మరెందుకు నువ్వు అంత ప్రేమగా మాట్లాడడం? తను ఎలా ఉంటే అలా ఉండంతే, టిట్ ఫర్ టాట్. తను బాగా ప్రేమ చేస్తే అప్పుడు చెయ్యి. నువ్వు అన్నయ్య గురించి ఆలోచించకు. అది సురేష్ని ఎంత టార్చర్ పెడుతుందో నీకు తెలీదా? అన్నయ్య కూడా ఉంటుందక్క, మనం వదినతో బాగా మాట్లాడాలని. వాడి మొహం, అది మనతో బాగుండాలనుకుంటాడు, కానీ అది బాగా లేనప్పుడు మన మీద ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు వాడు? మన ఇద్దరికి మన లైఫ్లో ఇష్టమైన వ్యక్తులే వచ్చారు. సురేష్ అన్నయ్యకి అసలు వదినంటే ఇష్టమో లేదో అన్నయ్యకి. నిన్ను ఇష్టమున్నా లేకున్నా ఇష్టపడాల్సిందే. అది వాడి భార్య, వాడు దేనికైనా అడ్జస్ట్ అయిపోతాడు. వాడు ఆ రిలేషన్షిప్లో నుంచి బయటికి రాలేడు. ఇది మారితేనే వాడు హ్యాపీ. స్వప్న అంటే వాడికి ఇష్టమే, కానీ తన బిహేవియరే ఎవరికి నచ్చదు. నువ్వు అలా ఏం ఫీల్ అవ్వకు. స్వప్న నీకు తెలుసు కదా, వాడుతూ మన కంపెనీకి చాలా సక్సెస్ ఇచ్చాడు. తెలుసు వదిన. వాడుతూ రాగానే కంగ్రాచులేషన్స్ చెప్పు. వాడికి నేను కంగ్రాచులేషన్స్ చెప్పన్నట. సిగ్గులేదు, పెళ్ళికి ముందే అన్ని పనులు కానిచ్చుకున్నారు. అయినా లైఫ్ అంటే వీళ్ళది, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మిన్ను ఒక్కతే ఉంటుంది అనుకుంటే వీళ్ళందరూ ఉన్నారేంటి? అందరికీ చెప్పినట్టుంది. కంగ్రాచులేషన్స్ మీనాక్షి. థ్యాంక్ యూ బంటి, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. నేనే నన్ను గిట్ల ఎత్తుకోమంటే ఎత్తుకోనే ఎత్తుకోడు, ఇక బేబీని ఎత్తుకుంటాడు కావచ్చు. ఐ లవ్ యూ మీను. లవ్ యూ టూ బంటి. వీడందరి ముందట ఇట్లా చేసుడు అవసరమా? పర్లేదు సరిత, ఎవరికో ఎందుకు భయపడాలి? తనకి మీనాక్షి మీద ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంతే. బంటి చాలా పెద్దవాడైపోయాడు. సిగ్గులేదు, అందరు ఉన్నారని కూడా లేదు. ముద్దులు పెట్టుకునుడేంది, పట్టుకునుడేంది, హగ్ చేసుకునుడేంది, ఛీ ఎత్తుకుంది ఇప్పుడేంది. సెపరేట్గా రూమ్లు కూడా కట్టించుకున్నారు కదా, అందులోకి పోయి వేసుకోవచ్చు కదా ఇవన్నీ. మా ముద్దటనే అన్ని బాగోతాలు చేసుడు అవసరమా? లవ్స్ లవ్స్, ఇద్దరు లవ్స్, మంచిగుంటుంది లవ్స్. కంగ్రాచులేషన్స్ ఇంటల్లుడు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆంటీ. కంగ్రాచులేషన్స్ పార్థసారథి. థ్యాంక్స్ అక్క. కంగ్రాచులేషన్స్ పార్థు.
అవును, మా మీనాక్షికి ఎందుకు కంగ్రాట్స్ చెప్పావు? ఈ సక్సెస్ తనదే కదా. మీనాక్షి అప్పుడే మా బండిని కొంగున కట్టేసుకున్నట్టుంది. సరితక్క, చాలా సంతోషంగా ఉందిరా బంటి. లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా సక్సెస్తో దూసుకెళ్ళరా. థ్యాంక్ యూ సో మచ్ వదిన. గ్రేట్. వదిన అంటే ఇలా ఉండాలి. తల్లి కొడుకు రిలేషన్షిప్లా ఉంది. ఇది నన్నే అంటుంది, నాకు తెలుసు. వద్దు మిన్ను, నాకెందుకు మిన్ను. పర్లేదక్క, బంటితో పాటు అది కూడా నీ ఆశీర్వాదం తీసుకుంటుంది. మమ్మీ డాడీ అత్తయ్య మావయ్య తీసుకో, నాది అవసరం లేదు. నాకు సెంటిమెంట్ మా వదిన. మా అన్నయ్య పెళ్ళైనప్పటి నుంచి వదినే నాకు అమ్మ. వదినకి నేనే ఫస్ట్ కొడుకుని. వెరీ నైస్. వదిన అంటే అలానే ఉండాలి, కన్న తల్లిలా చూసుకోవాలి. మా వదిన విషయంలో ఐఎమ్ సో లక్కీ. అందరికీ అంత లక్ ఉండాలిగా. ఆ చెప్పన కూడా అట్లనే చూసుకుంటుంది అందరినీ. దాడిది గుడ్డేం కాదు. వదిన, మమ్మీ డాడీ ఎక్కడ? బయటికి వెళ్ళారు, వస్తారు. మిన్ను, మన మమ్మీ డాడీ ఎక్కడ కనిపించట్లేదు? వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు వదిన. నా కోసమే వచ్చారు అక్కడికి. అక్కడే ఉన్నారు ఇప్పుడు. అవునా, నాకు అసలు చెప్పనే లేదు. మావయ్య అత్తయ్యకి చెప్పగానే డైరెక్ట్ వచ్చేసారంట. వస్తుంటారు. ఇంకా బావా ఉన్న నాగన్నయ్య వేరే ఊరు వెళ్ళారు. మీకు చెప్పమని మెయిల్ చేశారు. సిగ్నల్స్ లేవంట అక్కడ. అబ్బో, సిగ్నల్స్ కూడా లేని ప్లేస్కి ఎక్కడికి వెళ్ళారు? బంటి, మమ్మీ మూవీకి వద్దంది. తెలుసు. నువ్వు చెప్పొచ్చు కదా మమ్మీకి, ఒక్కసారి వెళ్తామని. ఇంట్లోనే చూద్దాం. కొన్ని ఇళ్లలో సాధిద్దాం అనుకున్నాను. ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తుంది అనుకోలేదు. నువ్వు పడ్డ కష్టం ఎక్కడికి పోతుందిరా. ఏ మూవీ చూద్దాం? నా మూడ్ అంతా అప్సెట్ అయింది. బయటికి వెళ్దాం అనుకున్నాను. ఏంటిది? ఏంటి డ్రెస్? శారీ కట్టుకొని వెల్కమ్ చెప్తావు అనుకున్నాను. పిచ్చి డ్రెస్ వేసుకొని దర్శనం ఇచ్చింది. తంతా నిన్ను. ఇది మా ఆయన జాకెట్. ఇది నా జాకెట్. ఎందుకు వేసుకున్నావు? ఇచ్చేసేయ్. మీను, చాలా హ్యాపీగా ఉన్నానే. నాకేం గిఫ్ట్ ఇస్తావు? ఐ లవ్ యూ బంటి. ఏందే రాని, ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఏం లేదండి, ప్రొద్దున నుంచి చూస్తున్నా. ప్రొద్దున ఎవడో ఫోన్ చేసిండు. ఎవడు? స్పామ్ కాల్స్ బాగా వస్తున్నాయి కదండి, ఊకే చేస్తున్నాడు. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి అబ్బాయి అట. భార్యకైనా సరే బై మిస్లు ఎవడో చేసిండంటే కథం. వీళ్ళకి ఎంత అనుమానమో చెప్తాగు. అది ఫోన్ చేసి చెప్పింది అయింది. ఎవరో అబ్బాయి గొంతులానే ఉందండి. అబ్బాయి గొంత? ఫోన్ నాకు ఇస్తే అయిపోతుండే కదా. మీరు వర్క్ చేసుకుంటున్నారు, వాడు చేసేది చేస్తున్నాడు. లాస్ట్కి ఎత్తిన వాడిని తుక్కు తుక్కు చేసి విడిచిపెట్టిన. ఎవడాడు వేస్ట్ గాడు? ఏమో అంటే ఇద్దరున్నారు ఇంకా. బండ గొంతులు పెట్టుకొని ఒర్రే ఒరుతున్నారు నా మీదికి. మెంటల్ అవి నీకేమన్నా? నాకు చెప్పవా? నంబర్ చెప్పు. ఫోన్ ఏది? ఆ నంబర్లు డిలీట్ చేసి పాడేసిన. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కానీ డిలీట్ చేసుడేందే? ఏమో కోపంలో ఏం చేసినా అర్థం కాలే. వాడు ఇంకోసారి ఫోన్ చేస్తే మాట్లాడకు. నాకు ఇయ్యు ఫోన్. హలో అని కూడా అనకు. అసలు ఫోనే ఎత్తకు. ఫోన్ ఎత్తకపోతే వాడని నాకెట్లా తెలుస్తుందండి? ఎత్తుతనే కదా తెలిసేది. వాడిని గొంతు తినడానికే వేసిండు కావచ్చు. నా గొంతు వినడానికా? అట్లనే వేస్తారు. నీకేం తెలుసు? బయట వేస్ట్ గాలు తయారవుతున్నారు. అమ్మాయిలు కనబడితే చాలు. అయినా ఫోన్లో నేను ఎట్లా కనబడతా అండి? అసలు ఆడెవడో ఏమో, నాకెట్లా తెలుస్తుంది? వానికి ఎట్లా తెలుస్తుంది? నీ వాయిస్ మంచిగా ఉంటుంది కదనే, ఇంటే చాలు. ఈనుకుంటే సంతోషపడతారు. ఏంది రాజు, నా వాయిస్ మంచిగా ఉంటుందా? పెంటనోరు పెట్టుకొని అరుస్తావు ఎప్పుడు అంటావు నన్ను? అప్పుడప్పుడు అట్లా అంటా కోపం వస్తే. నా రాణి వాయిస్ ఎంత స్వీట్గా ఉంటుంది తెలుసా? ఎంత స్వీట్ ఉంటుంది చెప్పన్నా? అవసరం లేదు పో. నా బంగారు తల్లి వాయిస్ కూడా అట్లనే ఉంటుంది చూడు. దానికి మొత్తం మీ చెల్లె పోలికలే వచ్చినాయట. వాయిస్ కూడా మీ చెల్లెదే వచ్చింది కావచ్చు. స్వప్న వాయిస్ కూడా బాగానే ఉంటుంది కదా. బాగానే ఉంటుంది. రోజుకు ఒక్కసారన్నా వాళ్ళ టాపిక్ తీయంది నీకు మనసులో పట్టదు అవి.
అంత సామాన్యంగా ఎట్లా మర్చిపోతాలని నన్ను టార్చర్ చేసి చేసి చెరిగిపోని ముద్ద వేసిండు నా మైండ్లో. అవునే, ఒకసారి స్వప్నకు ఫోన్ చేస్తే ఏంది? ఏంది? అంటే స్వప్న అడిగిందే అప్పుడు ఫోన్ చేసినప్పుడు, వదిన మంచిగా ఉందా అని అడిగింది. మంచిగా ఉందని చెప్పకపోయినావు, నిన్నే కదా అడిగింది. దానికి పాపం మన చిన్నారిని చూడబుద్ధి అవుతుందట. ఎందుకట? తిన్నది అరుగుతలేదు కావచ్చు. పెళ్ళయ్యేదాకి టచ్ తట్టు లేదు అది. పాపం పెళ్లి పనులలో మునిగిపోయింది. ఈయనకి ఫోన్ చేసి బాగానే రుద్దినట్టుంది. ఏం పనులు లేవట అక్కడ, బోరు కొడుతుందట సరితకి. ఇక సరిత అంటే గెస్ట్ కాబట్టి ఏం పనులు చెప్పరు. మా చెల్లె ఇంటికి ఓడాలి కదా, ఇక పెళ్లి బరువు అంతా దాని నెత్తి మీదనే ఉంటుంది. గాడి గుడ్డేం కాదు, పందిలాగా తినుకుంటా వంటది. పెళ్లి బాధ్యతలన్నీ తీసుకుంటుందట. మా మమ్మీతోటి కానీ నీకు కొట్లాటలు. కొట్లాటలా? అంటే మా మమ్మీకి నీకు వాడదు కదనే. మా చెల్లెమన్నదే, ఒకసారి ఫోన్ చేసి బాగున్నావా స్వప్న, హనీ బాగుందా అని అడిగితే ఏమవుతుంది? ఏంది? ఏం లేదు ఏం లేదు, ఒకసారి నేనే ఫోన్ చేస్తా. చిన్నారిని చూడబుద్ధి అవుతుందట, వీడియో కాల్ చేసి చూపించాలి. వామ్మో, దీన్ని అస్సలు గెలకద్దురా బాబు. అలిగి పోయిందనుకో కథమే, ఇక నా బతుకు బస్టాండ్ అవుతుంది. ఇక జన్మల రాదు ఎంత బతిమలాడినా. సీరియస్ అయినట్టుంది. దేవుడా, నన్నే చూస్తుందా? నిద్ర వస్తుందే. దేవుడా దేవుడా, ఒక్కసారి క్షమించు. ఏదో బుద్ధి గడ్డి తిని అడిగినా, ఇంకా సీరియస్గానే ఉందా? ఇది నా మీద చేతేస్తలేదంటే ఇంకా సీరియస్గానే ఉందన్నట్టు. రాణి రాణి, ఉమ్, పట్టుకోవే, కింద పడుతున్నా.